నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం అపారావుపేట గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారు. ఊరుకు 4 వైపులా ఏరియా మొత్తం కవర్ అయ్యేలా మొత్తం 7 చోట్ల సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సరైన రహదారులు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని వేయడం వలన ఇక ప్రజల కష్టాలు తీరినట్లే. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల ఆకాంక్ష మేరకు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీటి కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి 30 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. గ్రామంలోని దుర్గమ్మ గుడి నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు, అలాగే ఓసీ ఏరియాలో 3, బీసీ ఏరియాలో 2, ఎస్సీ ఏరియాలో 1 ఇలా మొత్తం 7 సీసీ రోడ్లు పోశారు. గ్రామ సర్పంచ్ ఆరగోలు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి సుబ్బారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వి మాధవి పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనులు పరిశీలించేందుకు వచ్చిన పంచాయతీరాజ్ ఏఈ ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ, ఊరంతా కవర్ అయ్యేలా ఒకేసారి 7 సీసీ రోడ్లు పోయడంతో గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఆకుల తాతారావులు పాల్గొన్నారు. ఈ అప్పారావుపేటలో గవర్నమెంట్ నుండి ఎన్ఆర్జీఎస్ నుండి 30 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది సిమెంట్ రోడ్డుకి. ఆ వర్క్ పురోగతి దశలో ఉంది. ఈ సిమెంట్ 4 వైపులా కవర్ అవ్వాలని అన్ని లొకాలిటీలో కూడా ఈ గ్రామస్తులందరూ కూడా అన్ని లొకాలిటీలు కవర్ అవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అది వర్క్ కమిటీ తీర్మానం చేసి గ్రామ సభలో పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ సుమారుగా 4-5 రోజులు చేస్తున్నాము. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల వినియోగం, బాలికల సంరక్షణ, బాల్య వివాహాల నివారణ అంశాలపై శనివారం అవగాహన కల్పించారు. పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడగా, జనసేన నాయకులు కొప్పుల హనుమంతరావు, ముప్పిడి వెంకటరావు, పంచాయతీ జేఏబీసీ గుబిలి శ్రీనివాసరావు, మండల రిసోర్స్ కోఆర్డినేటర్ మైలవరపు రవికిరణ్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తాడి తాతాజీలు పాల్గొన్నారు. వెళ్తుందండి. నమస్కారాలు. మన నరేంద్ర మోడీ గారు వరల్డ్ టాయిలెట్ ప్రోగ్రామ్ పెట్టారంటే మన గ్రామాల గురించి, మన పట్టణాల గురించి, మన పల్లెల గురించి, మన యొక్క శుభ్రత, టాయిలెట్లు శుభ్రంగా ఉంటే మనకు అనారోగ్యాలు ఏమీ సోకపోకుండా ఆరోగ్యంగా ఉంటామని, ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకోకుండా శుభ్రతగా ఉండమని మనకి నరేంద్ర మోడీ గారు అవనండి, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు. కనుక మనం ఎక్కడైనా సరే బయట టాయిలెట్లు లేకుండా ఉన్న వాళ్ళకి చెప్పి మనము టాయిలెట్లు కట్టించి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా పిల్లలకు తెలియజేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ధర్మచర కమ్యూనిటీ హాల్లో శనివారం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి కిషోర్ వికాసం శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో నల్సా మార్గదర్శకాలకు అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలకు, పేదరికంలో ఉన్నవారికి న్యాయ సహాయం అందజేస్తామన్నారు. అలాగే న్యాయంతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు గ్రామాల్లో యువతకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని తెలిపారు. గర్ల్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మేము ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కి, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కి పిలిచినప్పుడు ఒక మీటింగ్ లాంటిది పెట్టాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది, పిల్లలకి ఆ టీనేజ్ లో ఉండే వాళ్ళకి ఏ టచ్ ఏంటి, ఒక ఫాదర్లీ టచ్ ఏంటి, ఫ్రెండ్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎవరైనా వేరే ఇంటెన్షన్ తో టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది,
అనేటి విషయాలు కూడా ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వారికి తెలుసు. వాళ్ళు మీకు చెప్పి ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్, మనం ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడటం కానీ పని చేసుకోవడం కానీ వర్క్ విషయంలో జాబ్స్ విషయంలో అన్నీ చేస్తున్నామంటే మనకు ఆ రైట్స్ అన్ని కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చాయి. రాజ్యాంగంలో ఉన్న హక్కులే కాకుండా దానిలో రెస్పాన్సిబిలిటీస్ కూడా పిల్లలకి చెప్పాలి. ఫండమెంటల్ రైట్స్ తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాలి. మనం నేషనల్ యాంథమ్ పట్ల మనము ప్యాట్రియాటిజం చూపించాలి. అలాగే వనరుల పట్ల కానివ్వండి, రీసోర్సెస్ పట్ల కానివ్వండి, మనం రెస్పాన్సిబిలిటీగా దాన్ని ట్రీట్ చేయాలని చెప్పాలి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి కె విజయలక్ష్మి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పాల్గొన్నారు. ప్రపంచ పరిస్థితిని గమనిస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్, గల్ఫ్ దేశాలలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. దీనిని నివారించేందుకు శాంతి కాముకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సూచించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, గుత్తికొండ స్రవంతి, మలిన వెంకట నరసింహ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెఎస్కే మాణిక్యాలరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఐ రాంబాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కార్తీక మాసం సందర్భంగా సెకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. శనివారం కావడంతో అయ్యప్ప దీక్షాదారులు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్వామివారి సన్నిధిలో నిర్వహించే శ్రీ నరసింహ సుదర్శన హోమంలో పాల్గొన్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన నిత్యాన్నదానంలో అన్నప్రసాదం స్వీకరించారు. సరే, ఓకే, ఉంటానా? ఓకే ఓకే. రహదారి నిబంధనల పట్ల ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని అమలాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు సూచించారు. పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్మార్ట్ లివింగ్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్, రోడ్ భద్రతలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. ముందుగా పాఠశాల నుండి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద మానవహారాన్ని నిర్వహించారు. రోడ్ భద్రతపై నినాదాలు చేస్తూ పట్టణ పోలీస్ సహకారంతో ప్రజల్లో అవగాహన కలిగించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యావచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ సేవల ద్వారా శనివారం ఒక్కరోజే స్వామివారి ఆదాయం 41,63,176 రూపాయలు సమకూరింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లా చక్రధర్ రావు కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శేషాచల కొండపై భక్తుల గోవింద నామస్మరణలు మారుమ్రోగాయి. కార్తీక మాసం అందులోనూ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కుబలు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 110 జంటలు పాల్గొన్నాయి. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ముఖ్యమంత్రి మహాయుతి సర్కార్. భీమవరంలో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి. కేంద్ర మంత్రి భూపతిరాజు తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి భీమవరంలో నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. పల్లె పండుగలో పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలి. భీమవరం సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. చట్టసభలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ను తణుకులో అభినందించిన విద్యార్థి నాయకులు. బీజేపీ విజయం పట్ల తణుకులో సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిన స్థానిక నాయకులు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణం. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. మాధవరం గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై ప్రదర్శన చేసిన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. పాల్గొన్న గ్రామ సర్పంచ్ ముప్పిడి. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలియచేయాలి. రాజమండ్రి శిక్షణా కార్యక్రమంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హితవు పలికిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కార్తీక మాసం సందర్భంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. ప్రత్యేక పూజలు చేయించుకున్న అయ్యప్ప స్వాములు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు. 7 శనివారాల నోములు తీర్చుకున్న ప్రజలు. ఒక్కరోజే చేకూరిన ఆదాయం 41,63,000. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. నిత్య కళ్యాణంలో పాల్గొన్న 110 మంది జంటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.